ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో భారత్ రావాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో భారత్ రావాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. కుమార్, అసలు సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసింది? ఎప్పుడు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా అమెరికాలో ఉన్న ఎస్ఐబి చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులోని ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఇటు ఏదైతే పోలీసులు ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు కూడా శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు అయితే చేసింది. ప్రభాకర్ రావుకు సంబంధించిన పాస్పోర్ట్ ఏదైతే ప్రభాకర్ రావుకు ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇటు పోలీసులకే కాకుండా అటు ప్రభాకర్ రావు కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోని తను ఇండియాకి రావాలంటూ కూడా ఇటు ప్రభాకర్ రావుకి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క ఇటు ప్రభుత్వానికి కూడా ప్రభాకర్ రావుపై కఠినమైన చర్యలు ఏమీ తీసుకోవద్దంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్ని ప్రధాన నిందితుడిగా అయితే ప్రభాకర్ రావు అయితే ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఆయన అంతకన్నా ముందే ఇటు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది ఎస్ఐబిలో పనిచేస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఇటు ప్రభాకర్ రావు దీంట్లో చాలా కీలక పాత్ర పోషించినట్లు కూడా ఇటు పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును కూడా కీలక నిందితుడిగా అయితే చేర్చడం జరిగింది. ఆ తర్వాత ప్రభాకర్ రావును రప్పించేందుకు అనేక సార్లు నోటీసులు అయితే జారీ చేశారు. కానీ దానికి ప్రభాకర్ రావు మాత్రం యుఎస్ నుంచి ఇండియాకి అయితే రాలేదు. కేవలం అక్కడ తన ఆరోగ్య పరిస్థితుల వల్ల అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానంటూ కూడా ఏదైతే ఇటు పోలీసులకైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ఇంటర్పోల్ ద్వారా కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసే సమయంలోని శ్రవణ్ రావు కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా ముందస్తు చర్యలు ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు తెచ్చుకున్న తర్వాత ఇటు ఏదైతే పోలీసు విచారణ కూడా శ్రవణ్ రావు అయితే